పిఎస్ఎస్ఎం విత్ పత్రిజీ వితౌట్ పత్రిజీ మీరు రెండు చూస్తున్నారు, ఎలా తేడా ఉంది? తేడా కనిపించట్లేదు టు బీ ఆనెస్ట్. ప్రాబబ్లీ ఇంకా ఎక్కువ ముందర ఉన్నప్పుడు ఆయన ఒక లిమిటెడ్ బాడీలో ఉన్న ఎనర్జీ, కానీ ఇప్పుడు నిజంగానే ప్రతి ఒక్కరూ ఆయనతో కనెక్టెడ్ ఉన్నట్టు, ఆయన మెసేజెస్ తీసుకుంటున్నారు, ఆయన అన్ని చోట్ల ఉన్నట్టు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం చూస్తే ఇది ఒక ధ్యాన జగత్కి ఇది ఒక పెద్ద అస్త్రం లాగా. సో ఆయన ఉన్నప్పుడు అంటే ఫిజికల్ శరీరంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఆయన కనెక్షన్ ఒకటే ఇంకా ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మూమెంట్ అనేది ఇంకా డబుల్ ట్రిపుల్ రేట్లో ముందుకెళ్తోంది. అది క్లాసెస్కి వెళ్తున్నప్పుడు పల్లెటూరులో విలేజెస్లో అది ఒక ఆటం బాంబులాగా పేలుతుంది. అసలుకి ఎవరికి చెప్తున్నారో కూడా తెలియటం లేదు, అంత క్రౌడ్. అంటే ఉన్నప్పుడు కొంతమంది వచ్చే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా తెలియకుండా వచ్చేస్తున్నారు క్రౌడ్. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అయితే ధ్యానంకి వచ్చేసరికి పత్రిజీ గారు నేర్పించిన ధ్యానం కాబట్టి ధ్యానం ముఖ్యంగా కొన్ని పాయింట్లకి ఎలా అప్లికబుల్ అవుతుంది అంటే, ధ్యానం మన అబండెన్స్కి, సమృద్ధితనానికి, సంపదకి ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు ధ్యానం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు 100లో చూసుకుంటే ఇప్పుడు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడున్నా కానీ ఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే వాళ్ళలో సమృద్ధితనం కూడా ఇంపార్టెంట్. సంపద సమృద్ధిని ధ్యానం ద్వారా ఎలా సృష్టించుకోవచ్చు? ధ్యానం ద్వారా ఒక సంకల్ప శక్తి చాలా పెరుగుతుంది, ఒక థాట్ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఒక అనంత శక్తితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాం. అంటే ఒక లిమిటెడ్ సోర్స్ కాదు, అంటే ఆ ల్యాక్ నుంచి ఒక అబండెన్స్ స్థితికి వెళ్ళే మార్గం ధ్యానం. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది అనుకుంటే అది సాధించగలము అనే ఒక నమ్మకం, ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అనేది చాలా పెరుగుతుంది. సో మన డెసిషన్స్లో క్లారిటీ ఉంటుంది. మనం ఒక యాక్షన్ తీసుకోవడానికి ఫియర్లెస్నెస్ అంటే భయం పోతుంది. సో ఏదన్నా ఓకే అంటే మనం ఆలోచిస్తాం, ఎక్కడైతే భయం ఉంటుందో సెక్యూరిటీ, రిస్క్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక స్టెప్ తీసుకుంటాం. అదే ఇప్పుడు సిటీస్లో ఉన్న ఒక మనస్తత్వం అయిపోయింది ఆ లాజికల్ బ్రెయిన్ వల్ల. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఆ లాజికల్ బ్రెయిన్ నుంచి ఒక క్రియేటివ్ వన్నెస్ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఆ అనంత శక్తితో కనెక్ట్ అయినప్పుడు మనం ఏదన్నా సాధించగలం, ఎంత పెద్ద గోల్స్ అయినా మనం చేయగలం. అలాంటి ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ కూడా ఓపెన్ అవ్వడం. ఎక్కడైతే గోడలు ఉన్నాయో అక్కడ డోర్స్ కనిపించడం, అలాంటి మనుషులు మన లైఫ్లో రావడం అనేది జరుగుతుంది. అదొక మ్యాజిక్ అని చెప్పచ్చు, కానీ దాంట్లోనే సైన్స్ ఉంది. సో ధ్యానం అబండెన్స్ స్థితికి, అబండెన్స్ మనం సక్సెస్ కానీ ఏదైనా సరే, అబండెన్స్ అంటే డబ్బు కానీ, సక్సెస్ కానీ, లేదా టైం కానీ, టైం లేదు అని అనుకుంటాం, కానీ ఆ టైం కానీ, ఒక ఫ్రీడమ్ కానీ, ఏదైనా అబండెన్స్ సాధించడానికి ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం సర్వరోగ నివారణి అంటారు. అది ధ్యానం హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుంది? ధ్యానం ఎలా అంటే ఏ రోగమైనా ఫస్ట్ మన ఒక ఎనర్జీలో ఇంప్రింట్ అది ఎప్పుడైతే అది హై దాని యొక్క డెన్సిటీ హై ఉంటుందో అది మన ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఎనర్జీలో వస్తుంది ఆ ప్రాబ్లం, ఆ తర్వాత ఫిజికల్గా. అది మీకు ఇంకా బాగా తెలుసు నాకంటే. సో ఆ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన ఒక రూట్ కాజ్కి వెళ్తాం, మనం ఆ ఎనర్జీ, ఆ ఒక ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేస్తాం. దానివల్ల ఫిజికల్గా ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది. మనకు తెలిసిందే విషయం, అలోపతి అంటే సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తుంది, నిజంగా రూట్కి వెళ్ళదు. అదే హోమియోపతి అంటే కొంచెం ఎనర్జీ కూడా షిఫ్ట్ అవుతుంది. ధ్యానం ఎప్పుడైతే చేస్తే ఆ అనంత శక్తితో అది ఒక వైటమిన్ లాగా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అది ఏ బాడీ కానీ, ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, ఎమోషనల్ కానీ అది హీలింగ్ అనేది జరుగుతుంది. అయితే ధ్యానం అంటే ఇప్పుడు అంటే నేను ఆస్ట్రాలజీ చేస్తుంటాను కదా, ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చేది ఎక్కువ మ్యారేజ్ రిలేషన్షిప్స్. అంటే
మ్యారేజ్ అవుతారు, ఒక 2 months కల్లా వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్, విడాకులు. ధ్యానం చేస్తే ఎలా రిలేషన్షిప్స్ బాగుపడతాయి? ఐ థింక్ ఏ రిలేషన్షిప్కైనా ఫస్ట్ మొదటి ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్. మనకి ఏది ఒక కమ్యూనికేట్ చేయలేకపోతాం, మనకు కావాల్సింది మన నీడ్ కానీ ఏదన్నా సరే, భయం వల్ల వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవడము ఏదన్నా సరే, లేదా ఏదో నమ్మకం, ఏదో నమ్మి మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం మాట్లాడడము. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క మాస్క్లన్నీ పోతాయి. మన నిజంగా మన 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 మైండ్లో ఉన్న, మన హార్ట్లో ఉన్నది ఒక సింక్ అయ్యి అదే మాట, అదే ఆలోచన, ఒక ఆలోచన వేరే ఫీలింగ్ లేకుండా ఒక అలైన్మెంట్తో మనం మాట్లాడడం వల్ల, ధైర్యంతో మాట్లాడడం వల్ల మనకి ఏది కావాలో అది అడగడం, ఏది వద్దో అది చెప్పడం అనేది ఒక స్థితిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ అనేది ఈజీ అయిపోతుంది, ఏ భయం లేకుండా. అంటే మనం ఒక హస్బెండ్ నువ్వు చాలా బాగున్నావు అని పొగడాలి అన్న ఆ ఎక్స్పెక్టేషన్ పోతుంది, ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది. సో దానివల్ల రిలేషన్షిప్స్లో చాలా చాలా మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. లక్షలాది రిలేషన్షిప్స్ ధ్యానం వల్ల ఎలా వాళ్ళు, మొన్ననే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక కపుల్, వాళ్ళు విలేజ్ కపుల్, వాళ్ళు ఫైటింగ్లో వచ్చారు ధ్యానంలో విడిపోదామని. ధ్యానం వచ్చాక ఇప్పుడు మళ్ళీ కలిసిపోయి చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. సో అలా ధ్యానం వల్ల రిలేషన్షిప్స్ అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ కరెక్ట్గా అవుతుంది. అయితే నాకు మొన్న ఒక క్లయింట్లు వచ్చారు ఆస్ట్రాలజీకి. ఆ అమ్మాయి ఏంటంటే నా దగ్గరికి మా హస్బెండ్ నుంచి విడాకులు తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే తను యుఎస్లో జాబ్ చేసేవాడు, యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసాడు ఇక్కడ జాబ్ చేద్దామని. సో ఇటువంటి వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా తను ఒక స్టేజ్లో ఉన్నాడు, ఒకప్పుడు తన స్టేజ్ అనేది ఉన్నట్టుండి డ్రాప్ అయిందని ఈమె విడాకులు ఇవ్వాలనుకుంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా ధ్యానం చెప్పాలి? వాళ్ళు అంటే ఆల్రెడీ యుగో మైండ్ సెట్తోనే ఉంటారు, వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి? ఎందుకంటే ప్రాక్టికల్గా ఇది నేను ఆమెకి చెప్పలేకపోయా, ఎలా అట్లాంటి వాళ్ళకి ఎలా చెప్పాలి? ఐ గెస్ కొన్నిసార్లు చెప్పడం కన్నా వాళ్ళతో ధ్యానం చేయించడం లేదా ఒక పుస్తకం ఇవ్వడం. అందుకే పుస్తకాలు అనేది చాలా మనకి ఇప్పుడు యూస్ఫుల్, లేదా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం. ఇలా మన పుస్తకాలు చాలామంది మాస్టర్స్ మన పుస్తకాలు రాశారు. కొంతమందికి ఫస్ట్ చెప్పడం ఏంటంటే వాళ్ళు కరెక్టే, మీరు చెప్పింది ఇది చాలా కామన్. అంటే వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ ఒక అంటే ఈగోస్టిక్తోనే వచ్చేస్తారు. ఆడ ప్రాబ్లం ఉందా, అబ్బాయి వల్ల తప్పు ఉందా అంటే తప్పు లేదు, ఏమన్నా ఉందా అంటే ఏమీ అనిపించదు. కానీ అతనికి ఏంది అక్కడ ఉండకూడదు, ఇక్కడికి రావాలి, నన్ను మ్యారేజ్ అమెరికాలో ఉంచుతానని చేసుకున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు, అంతే 3 years మ్యారేజ్ లైఫ్. ఆ అమ్మాయి అట్లా డెసిషన్ తీసుకుంది. అట్లాంటి వాళ్ళకి నాకు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాల. మీకు అర్థం కాకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీరే చెప్పాలి దాని గురించి. అలా అర్థం కాలేదు. ఇట్లాంటి వాళ్ళకి మీరేమన్నా చెప్పగలుగుతారా అని. చెప్పేది ఒకటే, ధ్యానం అన్ని ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ ధ్యానం. అది రిలేషన్షిప్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, ఒక 40 రోజులు వాళ్ళు కనుక ధ్యానం చేస్తే వాళ్ళకే క్లారిటీ వస్తుంది. వదిలేయాలా, ప్రాబ్లం లేదు, ఉండాలంటే అది వాళ్ళ చాయిస్. సో డివోర్స్ తీసుకుంటే అదేదో అయిపోతుంది అన్న ఒక నమ్మకం కూడా రాంగే. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉండి తీసుకుంటే ఓకే, నిజంగా కాదు, చిన్న డెసిషన్స్. కరెక్ట్, అది ధ్యానం వల్లనే వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కొన్నిసార్లు వాళ్ళు అది టేస్ట్ చేయాలి, టేస్ట్ చేస్తేనే వాళ్ళకి అది అవగాహన అనేది వస్తుంది. అయితే సజ్జన సాంగత్యం అనేది ధ్యానానికి ఎలా ఉపయోగపడుతుంది? సజ్జన సాంగత్యం అనేది ధ్యానానికంటే జ్ఞానం. మనం మనకు తెలిసింది ఏంటి, వేదాల్లో కూడా అదే రాశారు, మన అందరం ఒక సోర్స్ నుంచి వచ్చాం, ఒక కనెక్షన్ నుంచి వచ్చాం, మన అందరం ఒకటే, మన అందరం ఆ దేవుళ్ళ స్వరూపాలే మనం. సో మనం ఒకరి ఎక్స్పీరియన్స్ మనం విన్నప్పుడు వాళ్ళ యొక్క పర్సెప్షన్ మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు నేను వేరు కాదు, మనం ఒకటే. సో మీ యొక్క పర్సెప్షన్ నేను ఒక విట్నెస్ భావంతో, దాంట్లో జడ్జిమెంట్ లేకుండా మనం ఒకటి అర్థం చేసుకుంటే అప్పుడు
మన యొక్క సత్యాన్ని, మన యొక్క కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఇంకా మనం ఎదుగుతాం, మన ఒక ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఎదుగుతుంది. సో సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్. ఇంట్లో ఊరికే ధ్యానం చేయడం కాదు, మనం బయటకు వచ్చి ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వింటే మన ప్రోగ్రెస్ చాలా యాంప్లిఫై అవుతుంది.